బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో శృంగారంపై ఆసక్తి బాగా ఉండాలంటే అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్య శృంగారంపై ఆసక్తి సన్నగిల్లడం. నిజంగా చెప్పాలంటే శరీర దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ప్రతి జీవికి సర్వసాధారణమైనటువంటి ఒక ధర్మము, దేహధర్మము శృంగారం. ఈ శృంగారానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు ఇలాంటివి ఎన్నో ఉండడం, ప్రశ్నలు, వాటికి సమాధానం సరిగ్గా నివృత్తి చేసుకోలేకపోవడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చైతన్యం చేయడంలో భాగంగా, ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా, ఈ శృంగారానికి సంబంధించినటువంటి విషయాలపై అవగాహన కల్పించడంలో భాగంగా శాస్త్రీయపరమైనటువంటి అంశాలను గత కొన్ని వీడియోల్లో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా అలాంటి శాస్త్రీయపరమైనటువంటి అంశాలను తెలియజేసి శృంగార జీవితం బాగా ఉండేందుకు ఎలాంటి చక్కనైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరి శృంగారం పైన ఆసక్తి తగ్గడం అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే దీన్ని ఆధునిక వైద్య శాస్త్రంలో లాస్ ఆఫ్ లిబిడో అంటారనమాట. అంటే కొంతమందికి శృంగారం పైన ఆసక్తి ఎప్పుడో ఒకసారి కలిగితే, కొంతమందికి దీర్ఘకాలం పాటు అంటే 2 వారాలు, 3 వారాలు, నెల, 2 నెలల తర్వాత ఎప్పుడో ఒకసారి ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కలిగినప్పుడు కూడా ఆశించినటువంటి స్థాయిలో అంగస్తంభన కలగకపోవడము, అంగస్తంభన కలిగినప్పటికీ ఆ అంగస్తంభన చాలాసేపు ఉండకపోవడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు భాగస్వామితో చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక, స్నేహితులతో చెప్పుకోలేక, డాక్టర్లతో చెప్పుకోలేక చాలా నరకయాతనకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఆధునిక నాగరిక సమాజంలో కలుగుతుంది. వీటన్నిటికీ మనం కారణం గమనించినట్లయితే సర్వసాధారణంగా శారీరక శ్రమ లేకపోవడము చాలా మందిలో ప్రధానమైనటువంటి కారణంగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా మరి ఇతర కారణాలు కూడా చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ఈ శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణము. అదేవిధంగా ఈ రోజుల్లో జీన్స్ ప్యాంట్స్ ధరించడం, అంటే లోపల అండర్వేర్ గట్టిగా ఫిట్గా ఉంటుంది, అదేవిధంగా ప్యాంటు ఫిట్గా ఉంటుంది. దీనికి తోడు గంటల తరబడి మరి సిస్టమ్ దగ్గర కూర్చొని పని చేయడము, అదేవిధంగా డ్రైవింగ్ ఇలాంటివి చేయడం, ఇలాంటి వాటి వల్ల ఆ వృషణాల భాగంలో పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి, ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కూడా ఈ శృంగారపరమైన కోరికలు సన్నగిల్లిపోయి, కోరికలు చాలా తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. వీటికి తోడు మానసిక ఒత్తిడి. ఈ రోజుల్లో మరి శారీరక శ్రమ తగ్గిపోయింది, మానసిక శ్రమ పెరిగిపోయింది. అదేవిధంగా శారీరక శ్రమ కూడా కూర్చొని చేసేటువంటి శారీరక శ్రమ ఉంది, కానీ మరి నడిచి ఇతర పనులు చేసేటువంటి శారీరక శ్రమ లేదు. మానసిక ఒత్తిడి వల్ల కూడా వివిధ రకాలైనటువంటి శరీరంలో వివిధ రకాలైనటువంటి హార్మోన్స్, ఇతర పదార్థాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు జరిగి కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీరసము, నిస్త్రాణ, బడలిక ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సమస్యకి కారణభూతం అవుతుంటాయి. వీటన్నిటికి తోడు బీపీ, అదేవిధంగా షుగరు, ఈ యొక్క సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా శృంగారం పైన ఆసక్తి సన్నగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శృంగారం పైన ఆసక్తి సన్నగిలిపోతుంది. దీన్నే లాస్ ఆఫ్ లిబిడో అనేటువంటి పేరుతో ఆధునికంగా పిలుస్తుంటారు. మరి ఈ శృంగారం పైన ఆసక్తి పెరిగేందుకు చాలా చక్కటి ఔషధాలు గత కొన్ని వీడియోలో కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక ఔషధాన్ని, అద్భుతమైనటువంటి ఔషధాన్ని, మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని, సులువైనటువంటి ఔషధాన్ని, అందుబాటులో ఉండేటువంటి ఔషధాన్ని, ఇంచుమించు ప్రతి ప్రాంతంలో దొరికేటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ ఔషధ తయారీకి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది ఆకుపత్రి చూర్ణం, రెండవది అశ్వగంధ చూర్ణం, మూడవది అతిమధుర చూర్ణం, 4వది పటిక బెల్ల చూర్ణం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆకుపత్రి చూర్ణం, ఆకుపత్రినే బిర్యానీ ఆకు అంటుంటారు అనమాట. ఈ బిర్యానీ తయారు చేసేటప్పుడు కంపల్సరిగా ఈ యొక్క ఆకును వేస్తూ ఉంటారు. దీన్నే
ఆకుపత్రి అంటారనమాట. మనకు బిర్యానీ ఆకు కూడా మీకు అందరికీ తెలుసు కదా, సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ బిర్యానీ ఆకును తెచ్చుకొని బాగా దంచేసి చూర్ణం చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణము, అదేవిధంగా అతిమధుర చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. చివరగా పటిక బెల్లం చూర్ణం కూడా ఒక 50 గ్రాములు కలపాలి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు కలుపుకోవడం వల్ల మొత్తం 200 గ్రాముల ఔషధం తయారవుతుంది. ఈ 200 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత అట్లే రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూను రాత్రి పడుకునేటప్పుడు, ఒక కప్పు లేదా ఒక 100 ml గోరువెచ్చని పాలల్లో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఈ యొక్క ఔషధము 40 రోజులకు సరిపోతుంది. తర్వాత అవసరం అనుకుంటే మరలా ఇదే పద్ధతిలో తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాలన్నీ కూడా మనకు పరిశోధనలో నిరూపితమైనవి. అంటే ముఖ్యంగా ఆకుపత్రి మానసిక ఒత్తిడిని తగ్గించేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శృంగార కోరికలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంటే మెదడులో శృంగారానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ల తర్వాత కొన్ని రసాయన పదార్థాల ఉత్పత్తికి ఈ ఆకుపత్రిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అశ్వగంధలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా అతిమధురంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనకి శృంగార కోరికను పెంచేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గమనించాలి. ఇందులో మరి ఈ పటిక బెల్లం పొడి ఇలాంటివి మనం కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క ఔషధాన్ని కాకుండా మిగతా ఔషధాలు, అంటే నేను గత కొన్ని వీడియోలో కూడా అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలను నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి వాటిని వాడుకుంటే సరిపోతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ మరి వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ ఔషధం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా అవసరమైతే మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని శృంగార సామర్థ్యం బాగా మెరుగుపడేందుకు, అదేవిధంగా శృంగారపరమైనటువంటి కోరికలు బాగా ఉండేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.